జగన్మోహన్ రెడ్డి గారు మీరు పరిపాలించిన 5 సంవత్సరాల పరిపాలన మాఫియా పరిపాలన, ప్రజా పరిపాలన? నేను అడుగుతాను, ఈరోజు గట్టిగా నిలదీస్తున్నాను మిమ్మల్ని. మీరు ప్రజా పరిపాలన చేశారా 5 సంవత్సరాలు? మాఫియా పరిపాలన చేశారా? సమాధానం చెప్పమని అడుగుతున్నా. మీ టైంలోనే కదా. తండ్రి ఏమో గనులు చూస్తాడు, తండ్రి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఆయన గనులు చూస్తారు, కొడుకేమో మద్యం కుంభకోణం చూస్తారు. ఏమిటయ్యా, ప్రజలు మీకు పదవులు ఇస్తే మిమ్మల్ని ఇంత అత్యున్నతమైన స్థానాల్లో కూర్చోబెడితే మీరు చేసే ప్రజాసేవ ఇదా? అందినంతవరకు కొట్టేయటమా, రాచరికం చేయటమా, ఏమిటిది? నేను మరలా అడుగుతున్నాను, నేను మిథున్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఆయన తండ్రి గారైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అడుగుతున్నా, ఎక్కడిదే మీకు ఇంత సొమ్ము, కోట్ల రూపాయలు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా, మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంకా చలాయించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇనుప పాదంతో తొక్కేయటానికి చూస్తున్నారు మా వాళ్ళంతా. అక్కడ మా పోలీస్ వ్యవస్థ కానీ మిగతా వ్యవస్థలన్నీ కూడా అక్కడ ఎక్కడ దొరికితే అక్కడ ఇనుప పాదం వేసి తొక్కేయాలని చూస్తున్నారు. ఎప్పటికీ అతను ఒక ప్రశ్నకు సమాధానం చెప్పలేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అక్కడ ఒక ఎమ్మెల్యే పేరు ఆదిమూలం, ఒక షెడ్యూల్ క్యాస్ట్ ఎమ్మెల్యే, అతను ప్రశ్నించాడు, నువ్వు 10 ఏళ్ల క్రితం స్కూటర్ మీద తిరిగావు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని. నేనంటే పోయిన రాజకీయం చంద్రబాబు గారు ఏదో నేర్పించి నాకు పంపించారు అనొచ్చు మీరు. మొన్నటిదాకా మీతో ఉన్నవాడు, మీతో కాపురం చేసిన వాడు, మీ పార్టీలో ఉన్నవాడు, మా పార్టీలో వాడు అదృష్టమో దురదృష్టమో మా పార్టీలోకి వచ్చాడు. మా పార్టీలోకి వచ్చి తెల్లారి చెప్పాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిన్న పాత స్కూటర్ మీద కదా తిరిగేవాడు నువ్వు, నాకు తెలుసు కదా, ఇప్పుడు ఇన్ని కోట్లు ఎక్కడే అంటే నోరు మూసుకొని పారిపోయారు. మీరు సమాధానం చెప్పారా ఎప్పుడైనా? ఎక్కడి నుంచి వచ్చి మీకు కోట్ల రూపాయలు? ప్రజలు కూడా అడగాలి సార్, మీరు ప్రజలు కూడా నిలదీయాలి వీళ్ళందరినీ. ఎక్కడిది మీకు? 10 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే అంటున్నారు చిన్న స్కూటర్ మీద తిరిగామంట, ఇప్పుడు ఇంపాలా కార్లు ఎక్కడివి? WR కార్లు ఎక్కడివి? రోల్స్ రాయ్స్ కార్లు ఎక్కడివి? బెంజ్ కార్లు ఎక్కడివి? ఆడి కార్లు ఎక్కడివి? ఇవన్నీ అడగాలి సార్ ప్రజలు కూడా. ఓటేసే ముందు నిలదీయాలి. ఎక్కడిదే నీ ఆడి కారు గురించి చెప్పు, నీ ఇంఫాలా కార్ల గురించి చెప్పు, నీ WR రోల్స్ రాయ్స్ కార్ల గురించి చెప్పు అని అడగాల. నీ మేడల గురించి చెప్పు, మీ మిద్దెల గురించి చెప్పు, మీ పొలాల గురించి చెప్పు, మీ ఆస్తుల గురించి చెప్పు అని ప్రజలు ప్రశ్నించాలా ఓటేసేటప్పుడు. వీళ్ళందరూ వీళ్ళ బతుకులంతా బయటేయాలా? వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? నేను బుత్తరపోయిన పొద్దున ఒక పోలీస్ ఆఫీసర్ చెబుతుంటే, సార్ మా చెక్ పోస్టులన్నీ క్లోజ్ చేస్తాం సార్. ఏమిటి ఇది? ప్రభుత్వమా? ప్రభుత్వ పేరిట నడుస్తున్న ఒక మాఫియా ఇది. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు నడిపింది మాఫియా నడిపినారు. ఆయన ప్రజాస్వామ్య పరిపాలన కాదు అని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నాను. నేను ఇది ఎక్కడదని చెప్పి అవుతున్నా. వీళ్ళటండి తమ్ముడు, వీళ్ళు ఫోన్లు వాడతారట ఆ రోజున. ఎంత వీళ్ళ ఎడాసిటీ, ఎంత క్రిమినల్ మైండ్ వీళ్ళది, ఎంత క్రిమినల్ ఇన్స్టింక్ట్ తోటి పనిచేస్తారు వీళ్ళని. ఫోన్స్ ఆ రోజు అంత ముందు రోజు తీసుకుంటారట, షాప్కి వెళ్ళి సిమ్ తీసుకుంటారట, ఆ సిమ్ ఫోన్లో పెడతారట. ఈ దారి పొడుగుతా ఆ తారు కార్లు, జీపులు, ఈ కారులో 10 ట్రక్కుల్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ ఇస్తారట. పొద్దున్నే ట్రక్ రీచ్ అయిన తర్వాత ఈ ఫోన్లన్నీ వీళ్ళకి ఇవ్వాలట, మిథున్ రెడ్డి గారు చెప్పిన వాళ్ళకి ఇవ్వాలట. ఆ ఫోన్లు డిస్ట్రాయ్ చేస్తారట, సిమ్ కార్డులు తగలబెడతారట, నెక్స్ట్ ట్రిప్కి వేరే వస్తాయట. ఏమిటి ఈ పగడబంది? ఇదంతా ఎంత నేరం చేయటంలో ఎంత పునీతులుగా నిష్ణాతులుగా మారారు సార్ మీరు, జగన్మోహన్ రెడ్డి గారు, మీ టీం అంతా. హ్యాట్స్ ఆఫ్, మీ టీము నేరం చేయటం నిష్ణాతులు. మా స్టోర్పురం ప్రసాద్, టైగర్ ప్రసాద్ కాదు, మా గజ్జల ప్రసాద్ కాదు, వీళ్ళందరినీ మించిపోయినారా మీరు ఒక నేరం చేయటంలో? లేకపోతే సెల్ ఫోన్లు ఏంటంటే కొంటారట, 3వ రోజు కాల్ చేస్తారట. పోనీ ఎవరికో లేని వాడుకో అనుకో, నీలాంటి వాళ్ళకి ఇస్తే పోను అన్ని బ్రహ్మాండమైన ఫోన్స్ అంట, ₹1,00,000 ఫోన్లు అవి. మళ్ళీ 3వ రోజు కాల్ చేస్తారు, ఫోన్ కూడా కాల్ చేస్తారు. ఫోన్లో ఏమైనా ఉంటుందా, రికార్డు ఉంటుందా? తలొప్పుతున్నాడు ఆయన, అందుకని కాల్ చేస్తారట. ఈ రకంగా నేరం చేయటంలో నిష్ణాతులుగా మారినారని చెప్పి, నిష్ణాతులుగా మారారు. సిబిఐ ఎంక్వైరీలో చెప్పారు సార్, ఆ ఓబులర్ గాలి జనార్దన్ రెడ్డి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు అన్న లాంటి వాడు ఆయన.
ఆయనే చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి నా తమ్ముడు, ఈయన అన్నని, ఆయన చనిపోయిన రాజశేఖర రెడ్డి గారు వీళ్ళిద్దరు నా కొడుకులని చెప్పారు. ఇదంతా రికార్డు మీద ఉంది. నేను కొత్తగా ఏది మాట్లాడను, రికార్డులో లేనిది ఏది నేను చెప్పనండి. సిబిఐ ఇన్వెస్టిగేషన్లో రాశారు మాకు ₹1,00,000 పంపించమంటే టన్ను పంపించమని, 100 లక్షలు పంపించమంటే 100 టన్నులు పంపించమని అని ఇది కోడ్ భాష అని చెప్పి రాస్తే ఎంటైర్ సిబిఐ ఇన్ ది కంట్రీ ఆశ్చర్యపోయినారు. ఇప్పుడు నేను చెప్పింది ఆశ్చర్యపోట్ల పోలీస్ ఆఫీసర్లు అందరూ ఇట్లా అంటంతో నిద్రపోవటం ఏంటండి? చెక్ పోస్టులన్నీ సీసీటీవీలు ఆపుకొని మళ్ళీ ఇట్లాంటితో లేస్తారట. రీచ్ అయిన వెంటనే చెక్ పోస్ట్ దాటినంటే నిద్ర లేస్తారట. కాదని చెప్పానండి. ఈ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు కానీ చెక్ పోస్ట్ ఆఫీసర్స్ కానీ మైనింగ్ వాళ్ళని, మైనింగ్ అంతా తండ్రి చేతిలో, మైనింగ్ చెక్ పోస్టులన్నీ, మద్యం షాపులన్నీ కొడుకు చేతిలో. టోటల్గా ఇదంతా కూడా, ఈ భూమి అంతా ఇదంతా కూడా రీచ్ అయ్యేది తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న బిగ్ బాస్కి.